హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోజీ స్నిప్పెట్స్ బై శ్వేత. ఈరోజు సరికొత్తగా ఉండే అవకాడో స్మూతీని చూడబోతున్నాం. ఈ స్మూతీ డ్రింక్ చేస్తే క్రీమీగా, చిల్గా గ్రీన్ ఐస్ క్రీమ్ తాగినట్టు ఉంటుంది. అవకాడోలో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, వైటమిన్ ఇ ఉంటాయి. అవి మన హార్ట్కి చాలా మంచిది. వైటమిన్ ఇ ఉండడం వల్ల స్కిన్ గ్లో కూడా బాగుంటుంది. ఐస్కి కూడా చాలా మంచిది. ఇందులో బనానా కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ రెసిపీ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఎంత సిల్క్ అండ్ క్రీమీ టెక్స్చర్ ఉందో. హెల్దీ హెయిర్, డైజెషన్, బీపీ కంట్రోల్ కూడా చేస్తుంది. బనానాలో పొటాషియం ఉండడం వల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. క్విక్, ఈజీ, డెలిషియస్ అవకాడో స్మూతీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ముందుగా బాగా పండిన ఒక అవకాడోని తీసుకోవాలి. ఇదే మెయిన్ టాస్క్. ఓవల్ షేప్లో ఉండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఈ పైన టిప్ ఆఫ్ ద ఫ్రూట్ చూస్తే బ్రౌన్ కలర్లో ఉండాలి. గ్రీన్ కలర్లో ఉంటే ఇంకా రైప్ అవ్వలేదు అని. నెక్స్ట్ బాగా పండిన ఒక బనానాని తీసుకోవాలి. బాగా పండిన దానిలో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. నేను కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేశాను. మీకు కావాలంటే డేట్స్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఆల్మండ్స్ అండ్ క్యాషియోస్ ఆల్సో. ఈ స్మూతీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే వెయిట్ మేనేజ్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. ముందుగా అవకాడోని తీసుకొని హాఫ్గా కట్ చేసి దాన్ని ట్విస్ట్ చేస్తే ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం అందులో నుండి సీడ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దాని బటరీ టెక్స్చర్ ఉండడం వల్ల చూసారా ఎంత షైన్ అవుతుందో అవకాడో ఫ్రూట్. సీడ్ రిమూవ్ చేశాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్కూప్ అవుట్ చేసేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ రెసిపీ నేను ఇద్దరి కోసం చేస్తున్నాను. మీరు కావాలంటే హాఫ్ ఫ్రూట్ తీసుకోవచ్చు ఒక పర్సన్కి. హాఫ్ బనానా అండ్ హాఫ్ అవకాడో. నౌ బనానాని కూడా మంచిగా పీల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొన్ని అవకాడో ముక్కలు అండ్ బనానా, నెక్స్ట్ ఆల్మండ్స్ అండ్ క్యాషియోస్ చాప్ చేసుకుని వేసుకున్నాను నేను. హనీ కూడా కావాల్సినంత వేసుకోండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్, ఇది థిక్నెస్ పెంచుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ మిల్క్. మిల్క్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ కలిపేసి బ్లెండ్ చేయాలి బాగా. మీరు థిక్గా తాగలేను, కొంచెం లూజ్గా కావాలి అంటే మిల్క్ యాడ్ చేయవచ్చు. చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకునే మన అవకాడో స్మూతీ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ స్మూతీని మరింత ఇంట్రెస్టింగ్గా చేయడానికి రోస్టెడ్ క్యాష్యూస్ అండ్ రోస్టెడ్ ఆల్మండ్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఆ నట్టి ఫ్లేవర్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. లాస్ట్ ఫైనల్ టచ్అప్ కొంచెం హనీ డ్రిజిల్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ క్రీమీ టెక్స్చర్ ఉన్న అవకాడో స్మూతీ మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. దీనిని బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా, వర్కౌట్స్ తర్వాత కూడా, అండ్ ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ అడుగుతారు చూడండి, అప్పుడు కూడా మనం ఇది ఇస్తే వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది, మనకి ఫ్రూట్ వెళ్ళినట్టు హ్యాపీగా ఉంటుంది. ఒకే దెబ్బకి రెండు పుట్టెలు అన్నట్టు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండ్ మన రిక్వైర్మెంట్స్ రెండు సాటిస్ఫై అవుతాయి. ఇంకా హెల్దీగా కావాలనుకుంటే దీనిలో స్పినాచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా గ్రీన్ కలర్ కూడా వస్తుంది. పర్సనల్గా నాకు అవకాడో ఫ్రూట్ అంత నచ్చేది కాదు, బట్ ఈ రెసిపీతో ట్రై చేశాక చాలా ఫ్యాన్ అయిపోయాను నేను కూడా. డీటెయిల్ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కోజీ స్నిప్పెట్స్ బై శ్వేత.